హలో ఫ్రెండ్స్, సిరి కిచెన్ స్వాగతం. నేను మిస్త్రిని. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులోనే ఉండాలి. ఈరోజు విషయం ఏంటంటే, నేను హాస్పిటల్కి వెళ్ళొచ్చాను. హాస్పిటల్కి వెళ్ళొచ్చాక మా ఆయనగారు సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాక అన్నారు, వెళ్ళావా, చూపించుకున్నావా, ఏమన్నారు మందులు రాసి ఇచ్చారండి, 15 రోజుల తర్వాత మళ్ళీ రమ్మన్నారు, మందులు అయిపోయాక అన్నారు. సరే అని ఏం రాస్తారు ఏంటి అన్నారు. మెడిసిన్స్ అయిపోండి అక్కడ పెట్టింది చూడండి అన్నారు. చూసి హాస్పిటల్కి వెళ్ళి వచ్చావు కదా, షుగర్ ఇచ్చారా అని అడిగారు. ఊరికండి షుగర్ ఎత్తం ఏంటి అన్నారు. కేజీ ఇచ్చారా, అర కేజీ ఇచ్చారా అని అడిగారు. ఊరుకోండి, హాస్పిటల్కి వెళ్తే అసలు చిరాకు కింద ఉంది. నేను ప్రయాణం చేసి వచ్చి మళ్ళీ అలకోల లోటు, మళ్ళీ అందులోనూ షుగర్ ఇస్తావేంటి, కేజీ ఇస్తావేంటి, అర కేజీ ఇస్తావేంటి అన్నారు. అరే ఇవ్వాలే అన్నారు. ఊరుకోండి అంటే మళ్ళీ వెళ్ళినప్పుడు అడుగు అన్నారు. చచ్చి నవ్వుతాను కూడా. హాస్పిటల్కి వెళ్ళి షుగర్ ఇస్తారా అని అడగడం ఏంటండి బాబు అంటే, మరి ఇదిగో దీని మీద అంటండి, నాకు ఇచ్చిన అరుకు మీద అంటే పైన కనిపిస్తుందా, షుగర్ ఫ్రీ అని ఉందంట దీనిపైన, ఇది ఇక్కడ. అందుకని మా ఆయనగా అంటారు, నీకు ఇచ్చిన అరుకు మీద షుగర్ ఫ్రీ అని ఉంది, మళ్ళీ వెళ్ళినప్పుడైనా అడుగు, ఏమంటే దీని షుగర్ ఫ్రీ అని ఉంది, నాకు షుగర్ వస్తుందని అడుగు, వాళ్ళు ఇస్తారు, కేజీ ఇస్తారు, అర కేజీ ఇస్తారు, పట్టుకొచ్చే అంటారు. ఒక్కోసారి మా ఆయనగారు నాకు అన్న ఎలా ఉన్నాను కూడా చిన్న చిన్న జోకులు వేసి నవ్విస్తూ ఉంటారు అనమాట. చిరాగ్గా ఉన్నా, సీరియస్గా ఉన్నా. అలాగా అది బ్లడ్ పడడానికి, నాకు బ్లడ్ తక్కువగా ఉందని అరకు ఇచ్చారండి. ఆ అరకు మీద షుగర్ ఫ్రీ అని ఉంది. మా ఆయనగారంటే అందుకనంట షుగర్ అంటే ఇస్తారంట మనకి. చూపించుకున్నది హాస్పిటల్. నువ్వేమైనా సరే మళ్ళీ 15 రోజులకి వెళ్తా కదా, అప్పుడు కంపల్సరీ అది పట్టుకెళ్ళి చూపించు, దీమే షుగర్ ఫ్రీ అని ఉందండి, మాకు షుగర్ ఇవ్వాలని అడుగు అంటున్నారు. నేను అసలే చిరాకు కింద ఉంటే ఇలాంటి అలా కొల్లా నవ్విస్తూ ఉంటారు. నవ్వుతుండండి, నవ్విస్తుండండి, ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి.